హలో అండి. అందరైతే ఎలా ఉన్నారు? ఇక్కడైతే నేను కొంచెం గోధుమ రవ్వ అయితే తీసుకున్నా. అంటే నాకు ఎంతైతే సరిపోతదో అంతైతే తీసుకున్నా. తర్వాత ఒక కప్పు పెరుగైతే తీసుకున్నా. తర్వాత అదే కప్పుతోటి వాటర్ అయితే వేసుకుంటున్నా. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి చేయితోటైతే ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఒకవేళ వాటర్ గిట్లా సరిపోకుంటే ఇంకొన్ని వాటర్ వేసుకొని మళ్ళొకసారి అయితే కలుపుకోవాలి. పెరుగు మొత్తము రవ్వకి కలిసేటట్లయితే మొత్తం అయితే మంచిగా అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. మూత పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాతే రవ్వ అయితే మంచిగా అయితే నానిపోతుంది పెరుగులో. ఇంకా నానిందంతా సగం సగం అయితే మిక్సీ జార్లో అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి. నేనైతే సగం అయితే మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నా. మిగతా సగము ఇది పట్టిన తర్వాత మిగతా సగం అయితే పట్టుకోవాలి. ఇప్పుడు చెయ్యి ఇందులో కడుక్కొని కొంచెం వాటర్ వేసుకొని ఒక 2-3 పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నా. తర్వాత చిన్న అల్లం ముక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకొని చూపిస్తా. ఇప్పుడు పట్టుకున్నదంతా ఒక గిన్నెలోకి అయితే పోసుకోవాలి. మిగతా సగం కూడా ఈ విధంగా అయితే పట్టుకోవాలి మిక్సీ. తర్వాత గంట తీసుకొని ఒకసారి కలుపుకోవాలి పిండి మంచిగా కలిసేటట్లు. తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. పిండికి సరిపడినంత ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలండి. తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని దోశ పెనం అయితే పెట్టుకోవాలి. ఇది వేడెక్కిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని బట్టతోటి నీట్గా అయితే తుడుచుకోవాలి. తర్వాత ఇప్పుడు పెనం మొత్తానికైతే ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అయితే రుద్దుకోవాలండి. నేనైతే దోశ ఏ విధంగా వేసాను చూడండి. చాలామంది అయితే గంటెతోటి అయితే తిప్పుతారు, కానీ నాకు అట్లా అలవాటు లేదు. ఈ విధంగా పోసుకొని రౌండ్గా పెనంని ఇట్లా రౌండ్గా తిప్పితే మంచిగా రౌండ్గా అయితే వస్తుంది. పైనంగా అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇది జస్ట్ ఒక 1 ఆర్ 2 మినిట్స్లో అయితే మంచిగా అయితే కాలిపోతుంది. దోశ అయితే చాలా స్పాంజీ లాగా అయితే ఉంటుంది. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల మీ ఇంట్లో వాళ్ళైతే చాలా మంచిగా అయితే తింటారు. ఇంకా తిన్నప్పుడైతే చాలా మెచ్చుకుంటారండి. అందుకోసమనే ఒక్కసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి. నేను ఫస్ట్ దోశ అయితే వేసిన కదా, తర్వాత రెండో దోశ కూడా వేసి చూపిస్తున్నా. మళ్ళీ వాటర్ వేసుకొని ఈ విధంగా తూర్చుకొని బట్టతోటి అయితే తూర్చుకోవాలి. తర్వాత ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత చూడండి మళ్ళీ దోశ అయితే వేస్తున్నా. ఈ విధంగా అయితే వేసుకుంటే పెనాన్ని ఇట్లా రౌండ్గా తిప్పితే రౌండ్గా అయితే వస్తుంది. దోశ కూడా చాలా బాగా వస్తుంది, చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది, ఎక్కడ చినిగిపోకుండా అయితే ఉంటుంది. తర్వాత పైనంగా అయితే ఆయిల్ అయితే అప్లై చేస్తున్నా. మళ్ళీ ఇంకా కాలిన తర్వాత తీస్తున్నా అండి. చూసారా, చాలా అంటే చాలా బాగా వచ్చింది. చాలా స్పాంజ్ లాగా అయితే ఉంటుంది. ఒక్కటి తింటే 4-5 తినాలన్నట్లు అనిపిస్తుంది. ఓకేనా, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా, ఇంకా అన్నీ ఈ విధంగా అయితే చేసుకున్నా అండి. చూసిండ్రు కదండి, వేడివేడిగా స్పాంజీ దోశలు ఎంత బాగున్నాయి కదా. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్లయితే అనిపిస్తుంది కదా. ఇంకా దీంట్లకు పల్లి చట్నీ పెట్టుకొని తింటే అబ్బా మస్తు ఉంటుంది అసలు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా రవ్వతోటి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఒక్క దోశ తినే కాడ 3-4 దోశలు అయితే ఇట్లే తినేస్తారు. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. ఇంకా మీ ఇంట్లో వాళ్ళైతే మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటారు ఈ విధంగా చేయడం వల్ల. ఓకేనా, మరి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే షేర్ చేయండి. ఓకేనా, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.